శివరాత్రికి ముందు ఇల్లు శుభ్రం చేయడం అనేది ఒక ఇంటి పని కాదు, మనసు శుద్ధి అయ్యే యాత్ర. అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీ ఇంట్లో శివరాత్రి సందడి మొదలై ఉంటుంది కదా, లేదా మీ మనసులో ఏదో ప్రశ్న తిరుగుతూనే ఉంటుంది. శివరాత్రికి ముందు ఇల్లు ఎందుకు శుభ్రం చేస్తాం? ఎన్ని రోజుల ముందు శుభ్రం చేయాలి? ఇది కేవలం క్లీనింగేనా, లేక దీని వెనుక ఆధ్యాత్మిక అర్థము ఏమైనా ఉందా? ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీరు ఇక ఎప్పుడూ ఇంటి శుభ్రతను సాధారణ పనిగా చూడరు. ఎందుకంటే ఇది ఒక ఆచారం. శివరాత్రి దగ్గర పడుతున్న రోజుల్లో మన ఇంట్లో ఒక ప్రత్యేకమైన వాతావరణం నెమ్మదిగా ఏర్పడుతుంది. ఇది పెద్దగా కనిపించదు, కానీ మనసుకు మాత్రం స్పష్టంగా అనిపిస్తుంది. చుట్టూ సాధారణంగా కనిపించే గోడలు కూడా ఆ రోజుల్లో కొంచెం పవిత్రంగా కనిపిస్తాయి. తలుపులు కూడా మెల్లగా తెరుచుకున్నట్టు అనిపిస్తాయి. ఎందుకంటే శివరాత్రి అనేది కేవలం ఒక పండగ కాదు, అది మన జీవితంలోనికి వెళ్ళే ఒక ద్వారం. ఈ రోజుల్లో పెద్దలు మొదట చెప్పే పని ఇల్లు శుభ్రం చేయాలి. చాలామందికి ఇది ఒక సాధారణ పనిలాగా అనిపిస్తుంది, కానీ నిజానికి ఇది కేవలం దుమ్ము తోడవడం కాదు. ఇది మనసులో నిలిచిపోయిన భారాన్ని మెల్లిగా దించుకునే ప్రక్రియ. ఇల్లు అంటే కేవలం ఇటుకలతో కట్టిన స్థలం కాదు, మన జీవితంలో జరిగిన ప్రతి చిన్న సంఘటనకు సాక్ష్యంగా నిలిచిన ప్రదేశం. మన నవ్వులు, మన కన్నీళ్ళు, మన ఆందోళనలు అన్నీ చూసిన ప్రదేశం. ఇలాంటి ఇంట్లో శివుడు అడుగు పెడతాడని నమ్మినప్పుడు ఆ ఇంటి ప్రతి మూల కూడా ప్రశాంతంగా ఉండాలని మనసు కోరుతుంది. శివరాత్రి కోసం ఇల్లు, దేవుడి గది శుభ్రం చేయడం ఆచారం. శుభ్రత కోసం చేస్తారు. సాధారణంగా ఇలా చేస్తే మంచిదని పెద్దలు చెబుతారు. ఎన్ని రోజుల ముందు శుభ్రం చేయాలి అంటే, శివరాత్రి ముందు ఇల్లు, దేవుడి గది శుభ్రం చేయడం అనేది కేవలం ఒక అలవాటు కాదు. ఇది చాలా పాతకాలం నుండి వస్తున్న ఒక ఆచారం. ఎవరూ బలవంతంగా పెట్టిన నియమం కాదు. మనసు స్వయంగా శుభ్రత వైపు వెళ్ళే ఒక సహజమైన భావన. పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెప్పారు: శివరాత్రి రోజు మాత్రమే కాదు, ఆ రోజు రావడానికి ముందు రోజులు కూడా పవిత్రంగా ఉండాలి అని. అందుకే శివరాత్రికి కనీసం 2 లేదా 3 రోజుల ముందే ఇల్లు శుభ్రం చేయడం మొదలు పెట్టాలని చెప్తారు. సాధ్యమైతే శివరాత్రికి ముందు వచ్చే సోమవారం లేదా ఒక వారం ముందు నుండే క్రమంగా శుభ్రం చేస్తే ఇంకా మంచిదని నమ్మకం. ఇల్లు శుభ్రం చేయడం ఒక్క రోజులో చేయకూడదు అని పెద్దలు అంటారు. ఎందుకంటే ఒక్క రోజులో హడావిడిగా చేసిన శుభ్రత పనిలా ఉంటుంది, ఆచారంలా కాదు. ముందుగా ఇంట్లో ఉన్న చెత్త, వాడని వస్తువులు, మూలల్లో పేరుకున్న దుమ్మును తొలగించాలి. ఇది శివరాత్రి ముందు తప్పనిసరిగా చేయాల్సిన మొదటి పని. తర్వాత నేలను నీటితో తుడవాలి. చాలా ఇళ్లలో ఆ నీటిలో కొంచెం తులసి ఆకులు లేదా గంగాజలం 2-3 చుక్కలు కలుపుతారు. ఇది శాస్త్రం కోసం కాదు, మనసు పవిత్రంగా అనిపించడానికి. శివరాత్రి ముందు ఇల్లు శుభ్రం చేస్తే కేవలం నేల, గోడలు మాత్రమే కాదు, ఇంట్లో ఉపయోగించే వస్త్రాలు కూడా శుభ్రంగా ఉండాలని పెద్దలు చెప్తారు. పండుగకు ముందు రోజుల్లో వాడుతున్న బెడ్షీట్లు, దుప్పట్లు, కర్టెన్లు వీలైతే ఉతికి మార్చడం మంచిది. ఇల్లు మొత్తం తాజా వాతావరణం రావడానికి ఇది సహాయపడుతుంది. ప్రత్యేకంగా ఇంటి ముందు వేసే డోర్ మ్యాట్ చాలా దుమ్ము పట్టుకుని వస్తువు కాబట్టి దాన్ని కూడా కడిగి లేదా కొత్తది పెట్టడం శుభంగా భావిస్తారు. పూజ చేసే రోజు సాధ్యమైతే శుభ్రమైన బట్టలు ధరించడం మంచిది. కొత్త బట్టలు తప్పనిసరి కాదు,
కానీ శుభ్రంగా ఉతికిన బట్టలు ఉండాలి అని ఆచారం. దేవుడి గదిలో పరిచే గుడ్డ, పూజా సమయంలో ఉపయోగించే వస్త్రాలు శుభ్రంగా ఉండడం పూజలో మనసు ఏకాగ్రతతో ఉండేందుకు సహాయపడుతుంది. ఇలా ఇంటి ప్రతి భాగాన్ని, నేల, గది, వస్త్రాలు అన్నీ శుభ్రంగా ఉంటే శివరాత్రి రోజు ఇల్లు ప్రశాంతంగా, పవిత్రంగా అనిపిస్తుంది. ఇల్లు మొత్తం శుభ్రం చేసిన తర్వాత ముఖ్యంగా చూసుకోవాల్సింది దేవుడి గది. దేవుడి గది అనేది ఇంటి హృదయం అని పెద్దలు అంటారు. అందుకే దేవుడి గదిని చివరిగా చాలా శ్రద్ధగా శుభ్రం చేయాలి. ముందుగా దేవుడి ఫోటోలు, విగ్రహాలు చేతిలోకి తీసుకునే ముందు ఒక్క క్షణం మనసులో శివనామం అనుకోవాలి. ఓం నమః శివాయ. తర్వాత మృదువుగా తుడవాలి. బలంగా కాదు, భక్తితో తుడవాలి. పూజా సామాను, దీపం, అగరుబత్తి స్టాండ్, గంట ఇవన్నీ శుభ్రం చేయాలి. పాత పూలు, ఎండిపోయిన వస్తువులు తప్పకుండా తీసివేయాలి. పూజా స్థలంలో పాతవి ఉండకూడదు అని నమ్మకం. దేవుడి గదిలో శుభ్రమైన గుడ్డపరచాలి. సాధ్యమైతే కొత్తది అయితే ఇంకా మంచిది. ఇల్లు, దేవుడి గది ఇలా శుభ్రం చేసిన తర్వాత ఆ రోజు లేదా శివరాత్రి ముందు రోజు సాయంత్రం దీపం వెలిగించాలి. దీపం వెలిగించడం అంటే ఇల్లు శివరాత్రికి సిద్ధమైందని సూచన. శివరాత్రి రోజు ఉదయం మాత్రం మళ్ళీ ఒకసారి ఇంటి ముందు, దేవుడి గది దగ్గర చిన్నగా తుడవడం మంచిదని చెప్తారు. అది పెద్ద శుభ్రత కాదు, తాజాగా ఉండేందుకు చేసే శుద్ధి. శివరాత్రి రోజు ఇల్లు అశుభ్రంగా ఉండకూడదు, దేవుడి గది అస్తవ్యస్తంగా ఉండకూడదు అన్నది ప్రధాన నమ్మకం. అందుకే పెద్దలు అంటారు, శివరాత్రి రోజు ఇల్లు ప్రశాంతంగా ఉంటే, దేవుడి గది శుభ్రంగా ఉంటే పూజ సక్రమంగా జరుగుతుంది. ఇదే శివరాత్రికి ముందు ఇల్లు, దేవుడి గది ఎప్పుడు ఎలా శుభ్రంగా చేయాలి అన్న పూర్తి సమాచారం. ఓం నమః శివాయ. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇది సాధారణ పని కాదు, ఇది ఒక యాత్ర. మనసు నుండి శివుడి వైపు వెళ్ళే యాత్ర. ఓం నమః శివాయ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. ఈ శివరాత్రికి శివుడి కృప అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. లైక్ చేసి, షేర్ చేసి మరింత మందికి చేరేలా చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.